అర్చన మూడవ భాగం. రెండవ భాగంలో అర్చన పిన్ని కూడా ఎదురింటి టైలర్తో వెళ్ళిపోతుంది. ఇక తండ్రి సన్యాసుల్లో కలిసిపోతాడు. పెద్దమ్మ చనిపోతుంది. పెదనాన్న అక్కడ ఆస్తులు అమ్ముకొని పట్టణానికి వచ్చి అర్చను చదివిస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. రవి మనం అనుకున్నంత రౌడీ కాదు కదా అర్చన? రేఖ మాటలకు అంతవరకు జరిగేదంతా మౌనంగా చూస్తున్న అర్చన తలూపింది. వాళ్లకు భలే బుద్ధి చెప్పాడు కదూ. అసలు రవి ఆ సమయంలో అక్కడికి ఎలా వచ్చాడు? సినిమా చూడ్డానికి వస్తే లోపలికి రాలేదేం? రేఖ ప్రశ్నకోసారి రేఖ మొహంలోకి చూసి ఊరుకుంది. బహుశా వాళ్ళు రిజర్వ్ చేసుకున్న టికెట్లు మనకిచ్చారేమో. పాపం, కనీసం మనం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంది తిరిగి రేఖ. అర్చన మాట్లాడలేదు. సినిమా మొదలయ్యే వరకు అర్చనతో రేఖ రవి గురించి మాట్లాడుతూనే ఉంది. సినిమా వదిలాక రేఖ అర్చన బయటకు వచ్చేశారు. రేఖ రవి కోసం చూసింది. వెంకు కనిపించాడు. రవి రవి ఎక్కడా అంది రేఖ. వెంకు క్షణం ఆమె మొహంలోకి చూసి మీరు ఇంటికి ఒంటరిగా వెళ్ళగలరా అన్నాడు. అంటూ ఏదో అడగబోయేలోగానే రండి అంటూ దారి తీశాడు. రిక్షాను కుదిర్చి రిక్షా కదిలే వరకు ఉండి వెళ్ళిపోయాడు. ఆయన గారి సెక్రటరీ కాబోలు అంది రేఖ. అర్చన, వసపిట్టలా నేను అరుస్తుంటే పలక్కుండా అలా కూర్చున్నావేం? సినిమా బాలేదా అంది. బాగుంది అంది. ఏమిటి అంది అర్చన ముక్తసరి జవాబుకు చిరాకు పడిపోతూ. సినిమా అంది అర్చన. రేఖ, అంత ధైర్యంగా వాళ్లతో నువ్వు చెప్తుంటే నేను హడలిపోయాను. నీకు మరీ ధైర్యం ఎక్కువ. ఆ సమయానికి అతను రాకుంటే వెధవలు ఏం చేసేవారేం అంటూ చెప్పరించి అర్చన వైపు చూస్తూ, రవి మనకో మంచి పాఠం నేర్పాడు. ఇక ముందు ఏ విధవైనా వెంటపడితే అలా బజారుకు తీసుకెళ్ళి కావలసినవి కొనుక్కొని వాణ్ణి ఆ దుకాణంలో అప్పజెప్పి వచ్చేస్తే మరోసారి మనం పిలిచినా పలక్కుండా పరిగెత్తుతారు అంది నవ్వుతూ. ప్రతివారి విషయంలో అది సాధ్యం కాదు రేఖ అంది అర్చన. అతనికి మనం టికెట్ల డబ్బులు ఇవ్వలేదు, రేపు ఇచ్చేద్దాం అంది రేఖ. ఎలా? మళ్ళీ సినిమాలో కనిపిస్తాడనుకుంటున్నావా? అర్చన ప్రశ్నలకి నవ్వి, రేపు పొద్దున్నే హలో ఏంజిల్ అంటూ లేచి దేవీ దర్శనానికి వస్తాడుగా, అప్పుడు ఇచ్చేద్దాం అంది చిలిపిగా. రేఖ వంక క్షణంసేపు చూసి మౌనం వహించింది అర్చన. రిక్షా ఆగడంతో డబ్బులిచ్చేసి దిగిపోయారు. అర్చనను ఇంటి వద్ద దింపేసి ఇంటికి వెళ్తున్న రేఖకు, రేఖాజీ నేను చెల్లి అని పిలిచాను గుర్తుంది కదూ అన్న రవి మాటలు గుర్తుకొచ్చి, గుర్తుంచుకుంటాను రవి, నిజంగా నీ అంత అందమైన రౌడీ అన్నయ్య దొరకడం అంటూ నవ్వుకుంది రేఖ. ఆ క్షణంలో రేఖ మనసంతా సంతోషంతో నిండిపోయింది. రాత్రి 10 దాటిపోయింది. రవి, వెంకు సెకండ్ షో టికెట్లు అమ్మేసి ఇంటికి వచ్చేశారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి గోవిందు ఇంకా ఇంటికి రాలేదు. వెంకు గోవిందు వచ్చాక భోంచేద్దాం, మరో పావుగంట అరగంటలు రావచ్చు అంటూ కుర్చీలో కూర్చుని టేబుల్ పైకి కాళ్ళు చాపి కూర్చుంటూ రేడియో పెట్టాడు రవి. కిషోర్ కుమార్ గొంతు మధురంగా వినిపిస్తోంది. పాటతో పాటు ఈల వేస్తున్న రవిని చూసి వెంకు పక్క వేసుకుని పక్క మీద వాలి తదేకంగా రవిని చూడసాగాడు. 10:30 కావడంతో వివిధ భారతి కార్యక్రమం ఆగిపోయింది. రేడియో ఆపేసిన రవికి మౌతార్గాన్ అందించాడు వెంకు. రవికి ఈలతో పాటు మౌతార్గాన్తో పాడడం చాలా బాగా వస్తుంది. ఒక్కోసారి రేడియోతో రవి పాడుతుంటే వెంకు రేడియో ఆపేసి మౌతార్గాన్ వింటూ ఉండిపోతాడు. వెంకు అందించిన మౌతార్గాన్తో ఇందాకటి పాటనే వాయిస్తూ అలా ఎంతసేపో తనకిష్టమైన పాటలన్నీ వాయిస్తూ ఉండిపోయాడు. రాత్రి 11 కావస్తుండగా గోవిందు రిక్షా దిగాడు. గోవిందును చూస్తూనే రవి వెంకు కంగారు పడిపోయారు. తలకు చేతికి బ్యాండేజీ కట్టి ఉంది. వస్తూనే వెంకు పరిచిన పక్క మీద వాలిపోయిన గోవిందును చూస్తూనే రవి వెంకు గాబరాగా దగ్గరికి వచ్చారు. ఏం జరిగింది? ఇద్దరు ఒకేసారి అడిగారు. గోవిందు జవాబు చెప్పలేదు. మళ్ళీ మాట్లాడావా? వెంకు కళ్ళతోనే అవునన్నట్లు సమాధానం చెప్పాడు గోవిందు. ఎందుకు? ఏం జరిగింది? ఇద్దరు ఒకేసారి అడిగారు. గోవిందు జవాబు చెప్పలేదు. మళ్ళీ పోట్లాడావా? వెంకు ప్రశ్నకు కళ్ళతోనే అవునన్నట్లు సమాధానం చెప్పాడు గోవిందు. ఎందుకు? ఎప్పుడు ఉన్న గొడవే కదూ. నేను నిన్న ఇవాళ వెళ్ళలేదు. ఎందుకు? మరెక్కడికి వెళ్ళావు? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు గోవిందు. వాడిష్టం వచ్చినట్లు తిట్టాడు. దాంతో అంటూ నవ్వి తన గాయాల వంక ఒకసారి చూసి, నేను ఇంటికి వచ్చేశాను అన్నాడు. నువ్వు 2 రోజులుగా ఎందుకు వెళ్ళలేదు? రవి ప్రశ్నకు కళ్ళు మూసుకున్నాడు గోవిందు. చెప్పవేం? కనీసం ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఇప్పుడు నన్నేం అడగకు రవి. ఇక నేను వాడి దగ్గర పనిచేయను, నాకిష్టం లేదు అన్నాడు. నువ్వు పనిలోకి వెళ్ళనంత మాత్రాన పరిస్థితి ఇంతవరకు వస్తుందా? నెలకు
వెంకు అనుమానం వెలిపుచ్చటంతో గోవిందు ఉలిక్కిపడుతూ బెదురుగా రవివంక చూశాడు. ఆ రాత్రి ముగ్గురు సరిగ్గా నిద్రపోలేదు. తెలతెలవారుతుండగా గోవిందు మగతగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి రవి కనిపించలేదు. వెంకు కాఫీ పెట్టడంలో వంటింట్లో ఉన్నాడు. రవి ఏడి వెంకు గాబరాగా అడిగాడు గోవిందు. బయటికి వెళ్ళాడు అన్నాడు వెంకు. ఎక్కడికి? వాడి దగ్గరికేనా? ఊ అంటూ అంటూ ఒక్క ఉదుటున లేచి ఎంతసేపు అయింది? వీల్లేదు. రవిని వెనక్కి పిలు వెంకు. రవి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. గోవిందు మాటలకి వెంకు తలడ్డంగా ఆడిస్తూ రవి వెళ్ళి చాలాసేపు అయింది. బహుశా ఈ పాటికి తిరిగి వస్తుండాలి అన్నాడు. గోవిందు నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. గోవిందు, అసలేం జరిగింది? వెంకు ప్రశ్నకు తలెత్తి చూస్తూ, వెంకు, నా మొహం ఇక రవికి చూపించలేను. నీతో నిజం చెప్పి వెళ్ళిపోతాను. రవిని నేను సూటిగా చూడలేను. నాకు ఆ ధైర్యం లేదు అంటూ వెంకుతో అసలు విషయం చెప్పాడు. గోవిందు పనిచేసే ఉషా జనరల్ స్టోర్స్ యజమాని ముకుందయ్య. ఆయనకున్న కూతుళ్లలో రెండో అమ్మాయి పద్మ. తరచూ ఆ అమ్మాయి స్టోర్స్కు రావడం వల్ల గోవిందుతో బాగా పరిచయం అయింది. ఆ అమ్మాయి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యింది. అందంగానే ఉంటుంది. ఎర్రగా, సన్నగా, అమాయకత్వాన్ని ఆకర్షణగా కలిగి ఉన్న గోవిందు ఆ అమ్మాయిని ఆకర్షించాడు. ఈ మధ్య ముకుందయ్య పద్మకు వేసవిలో పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ 2 రోజులుగా పద్మతో షికార్లు కొట్టిన గోవిందును ఆ సాయంత్రం పద్మతో చూసి గోవిందును పిలిచి మరీ కొట్టాడు. విషయం విన్న వెంకు 2 క్షణాలు గోవిందు మొహంలోకి చూశాడు. గోవిందు తలవాల్చుకుంటూ, నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ వెంకు? మీరిద్దరూ నాకంటే కాస్త పెద్దవాళ్ళు. అంతవరకు మీ ఆలోచనల్లో సైతం చోటు చేసుకొని ప్రేమ అప్పుడే నా జీవితంలో ప్రవేశించిందని, మీకు తెలియకుండా నేనింత చేశానని. కానీ అంటూ ఆగిపోయిన గోవిందు మాటలకి నవ్వేస్తూ, గోవిందు, నువ్వెంత అమాయకుడివిరా అంటూ భుజం తట్టి, ఇంతలో రవికి మొహం చూపించలేనంత తప్పేం చేశావు నువ్వు అన్నాడు. వెంకు నవ్వుతూ అడగడం చూసి విసుక్కున్నాడు గోవిందు. నీకు నా బాధ అర్థం కావడం లేదురా వెంకు. నువ్వు నాకంటే కాస్త పెద్దవాడివి. నీకంటే రవి పెద్దవాడు. మీ ఇద్దరూ ఇలా ఉండగానే నేను అంటూ బాధపడుతున్న గోవిందుని చూసి పకపక నవ్వాడు వెంకు. వెంకు, రవి వచ్చేస్తాడేమో. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రవి రాగానే విషయం చెప్పు నువ్వు. రవి ఏమీ అనకపోతే నేను లైబ్రరీ దగ్గరుంటాను, వచ్చేయి అన్నాడు. రవికి నేను చెప్పే వరకు విషయం తెలీదనుకుంటున్నావా? ఏమో, ఆ వెధవ ఏమేమిటో చెప్తాడు. అసలు నిజమేమిటో నీకు చెప్పానుగా, నువ్వే చెప్పు. ఓహో, నువ్వు చేసే ఈ ఘనకార్యాలన్నీ నేను చెప్పాలా? వెంకు, నాకు రవిని చూస్తుంటే ధైర్యం ఉండదురా. ఏమిటో తడబడిపోతాను. వద్దు, అసలు రవికి నా మొహం చూపించడానికి సిగ్గుపడిపోతున్నాను అంటూ కదిలి గుమ్మం వైపు చూసిన గోవిందు గుమ్మంలో 2 చేతులు తలుపు కానించి నిలబడ్డ రవిని చూస్తూనే తలవాల్చేసుకున్నాడు. రవి పెదవుల మీద చిరునవ్వు చూసిన గోవిందుకి మనసులో ధైర్యం కలిగింది. వెంకు, కాఫీ అయిందా అంటూ లోపలికొచ్చాడు రవి. ఏం జరిగింది అన్నాడు వెంకు కాఫీ అందిస్తూ. రవి జవాబు ఇవ్వలేదు. కాఫీ తాగేసి, గోవిందు, ఈ పూటకి మేమిద్దరం ఏ హోటల్లోనో భోజనం చేస్తాం. ఈ పూట నువ్వు అన్నం మానేయడం మంచిదేమో అంటూ వెంకు వైపు తిరిగి కాఫీ ఫ్లాస్క్లో పోసి బ్రెడ్ ఇక్కడ టేబుల్పై పెట్టి పద వెంకు అంటూ మరో నిమిషం కూడా నిలబడకుండా కదిలాడు రవి. రవి ఎక్కడికి వెళ్తున్నాడో, తనని ఎక్కడికి రమ్మన్నాడో అర్థం కాక చెప్పిన పనంతా క్షణంలో పూర్తి చేసి బట్టలు వేసుకుని బయలుదేరాడు. వెంకు ఏదో అనబోయాడు గోవిందు. నువ్వేం కంగారు పడి భయపడకు. రవికి నీ మీద కోపం రాలేదు. రవి చెప్పినట్టు కాఫీ తాగి ఆ బ్రెడ్ తినేసి పడుకో అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు వెంకు. వెర్రిగా వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, రవి తత్వం అర్థం కావడం లేదనుకుంటూ, అసలు రవి వెళ్ళాక అక్కడేం జరిగింది, ఈ హడావిడి ఏమిటి అనుకుంటూ కూర్చుండిపోయాడు గోవిందు. వారం రోజులు గడిచిపోయాయి. రవికి అసలు విషయం చెప్పాలని గోవిందు శతవిధాలా ప్రయత్నించి విఫలుడైపోయాడు. పొద్దున లేవగానే హడావిడిగా వెళ్ళిపోయేవాడు రవి. మరో అరగంటలో కావలసిన వంట చేసేసి హడావిడిగా వెంకు పరిగెత్తేవాడు. ఎక్కడికంటూ గోవిందు అడిగితే వెంకు నవ్వేస్తూ సస్పెన్స్ అనేవాడు. రవితో అస్సలు మాట్లాడలేక, ఏం అడగలేక, తను చెప్పాలన్నదేదో చెప్పే ధైర్యాన్ని కూడా తీసుకుని మొదలు పెట్టేసరికి రవి మాట మార్చేసేవాడు. రవి తనని అసలు జరిగిన విషయం గురించి ఏం అడగకపోవడంతో రవికి వెంకు చెప్పాడేమో అని తృప్తి పడిపోతూ వెంకుని అడిగాడు గోవిందు. చెప్పాను అన్నాడు వెంకు. ఏమన్నాడు? ఏమీ అనలేదు. అయినా రవి ఏమంటాడు? అనడానికి ఏముందిరా గోవిందు అంటూ వెంకు ఎదురు ప్రశ్నించేవాడు. రవి ధోరణి గోవిందుకు కష్టంగా ఉండేది. ఒకసారి తనను నిలదీసి అడిగితే బావుండును అంటూ మదనపడిపోసాగాడు. ఆ రోజు మధ్యాహ్నం 2 దాటిపోయింది. ప్రతిరోజు లాగా 1 గంటకి భోజనానికి వచ్చే వెంకు రాలేదు. ప్రతిరోజు 1 గంటకు వెంకు వచ్చి భోజనం చేసి రవికి తీసుకెళ్లేవాడు.
వాళ్ళ కోసం ఎదురు చూస్తూ పడుకుని ఆలోచిస్తున్న గోవిందు దగ్గరగా వేసిన తలుపును ఎవరో తట్టడంతో ఉలిక్కి పడుతూ చూశాడు. మరోసారి తలుపు తట్టి తోసారెవరో. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు గోవిందు. గబుక్కున లోపలికి వచ్చి తలుపు మూసేసింది పద్మ. పద్మ అంటున్న గోవిందు దగ్గరగా వచ్చి చూస్తూ మీకెలా ఉంది అంది. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరెందుకు వచ్చారు అన్నాడు గోవిందు మొహం మరోవైపుకు తిప్పుకుంటూ. నాన్న చేసిన అవమానానికి మీరు నన్ను శిక్షిస్తారా గోవిందు? పద్మ ప్రశ్నకి తల అడ్డంగా ఆడించాడు గోవిందు. మిమ్మల్ని శిక్షించే అధికారం, అర్హత నాకు లేవు పద్మ. మీరు డబ్బున్న పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు. నేనో మీ నాన్న స్టోర్స్లో పనిచేసే. గోవిందు, నేను ఇప్పుడు ఆ వ్యత్యాసాలు వినడానికి రాలేదు. మీతో అర్జెంటుగా ఓ విషయం చెప్పాలని వచ్చాను. నాకేం వినాలని లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి. రవి వచ్చే వేళైంది. నేను ఇప్పటికే నా మొహం చూపించలేక సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ క్షణంలో రవి వస్తే వెళ్ళిపోండి. మీరేం తప్పు చేశారని? నేను చేసింది తప్పు అవునో కాదో అది నా స్వవిషయం, నాకు తెలుసు. మీరు వెళ్ళిపోండి. నేను వెళ్ళను. నా మాట మీరు పూర్తిగా వినాలి గోవిందు. రవికి భయపడి ఈనాడు నా మాట వినకపోతే బహుశా జీవితంలో మళ్ళీ కలుసుకోలేం అంది పద్మ కళ్ళనీళ్లు నింపుకుంటూ. పద్మ ప్లీజ్, దయచేసి ఇప్పుడు వెళ్ళిపో. రేపు నేనే వస్తాను. రవి వెంకు ఏమైనా అనుకుంటారు. నిజంగా రేపు నేనొచ్చి కలుస్తాను నిన్ను అన్నాడు దగ్గరగా వచ్చి. పద్మ క్షణం సేపు గోవిందు మొహంలోకి చూసి చేయి చాచింది. ఆమె చేతిలో చేయి వేస్తూ నన్ను నమ్ము పద్మ అన్నాడు. చటుక్కున అతని చేతిని పెదవులు కానించుకుని వెళ్ళిపోయింది పద్మ. దిగులుగా ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు గోవిందు. పద్మ ఏం చెప్పాలనుకుందో గోవిందుకు తెలుసు. అర్థం చేసుకోగల తెలివి, వయసు ఉన్నాయి. పోతే అతను ఆలోచించేది ఒక్కటే, తమ ముగ్గురిలో చిన్నవాడు తనే. ముగ్గురు కలిసి రౌడీ మూకగా కనిపించినా, ఏ ఆడపిల్లనైనా ఆట పట్టించినా, ఏ ఆడపిల్ల వెంటపడ్డా సరదాగా చేశారే తప్ప మరో విధంగా కాదు. అలర్ట్ చేసిన ఆ నిమిషాలే తప్ప మళ్ళీ ఆ అమ్మాయిల జోలికి వెళ్ళలేదు. పరిస్థితి ఆ హద్దు దాటిపోలేదు. కానీ తన విషయంలో పద్మ పట్ల తన పరిస్థితి హద్దు దాటిపోయి పెళ్లి వరకు వచ్చింది. ఈ విషయం ఎప్పుడో రవితో చెప్పాలనే అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగిపోయింది. తన ఇష్టం ఏమిటో చెబితే రవి కాదనడు. పద్మ తనకు దక్కుతుంది. కానీ రవి వెంకుల తను ఒంటరివాడు కాదు. తనకో ఇల్లు, తల్లి, చెల్లి ఉన్నారు. వాళ్ల బరువు, బాధ్యత ఉంది. అంతేకాదు తానింతవరకు చేసిన చిన్న ఉద్యోగం, రవి చేసే సహాయంతో తన తల్లి, చెల్లి ఉన్న ఊళ్ళో ఏ లోటు లేకుండా బ్రతికారు. ఈనాడు తనకు ఉద్యోగం లేదు. ఈ నెల ఇంటికి డబ్బు పంపాలంటే బహుశా రవి పంపుతాడు. మరో 6 నెలల వరకు కూడా రవి తనకి ఏ లోటు లేకుండా చూసుకోగలడు. కానీ పద్మ తన ఉద్యోగస్తుడు కాకుండా తనతో పాటే పద్మను రవికే భారంగా చేయడం, తానింత అసమర్థుడని తెలిసి కూడా పద్మతో రేపు వస్తానని ఎందుకు చెప్పాడు? రేపు తను వెళ్ళి చేసేదేమిటి? తనకు ఉద్యోగం దొరికే వరకు పద్మ వేచి ఉన్న పద్మకు బలవంతంగా పెళ్లి చేస్తాడు. ఆ ఊహ రావటంతోనే గోవిందు ఉలిక్కిపడ్డాడు. కొన్ని నిమిషాల క్రితం పద్మ తన చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ పెదవులు కానించుకున్న ఆ వెచ్చని స్పర్శ గుర్తుకొచ్చి నరాలను గుండెలను తాకింది. తను పద్మను వదులుకోగలడా? లేదు. కానీ అడ్డంగా తలూపుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటున్న గోవిందు వెంకు లోపలికి రావడంతో ఆలోచనలకి బ్రేక్ వేశాడు. ఏరా, భోజనం చేశావా అన్నాడు వెంకు పీక్కుపోయి వాడిపోయినట్టున్న గోవిందు మొహం వంక చూస్తూ. అన్నాడు గోవిందు. ఇవాళ ఆలస్యమైందేం? రవి ఏడి? రవి సాయంత్రానికి కానీ రాడు అన్నాడు వెంకు వంటింటి వైపు వెళ్ళిపోతూ. మీరిద్దరూ ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు వెంకు? గోవింది ప్రశ్నకు వెంకు కొంటెగా నవ్వేస్తూ సస్పెన్స్ అన్నాడు. వెంకు జవాబు విని చిరాకు పడిపోయాడు గోవిందు. నాకు తెలుసు వెంకు, రవి చెప్పొద్దన్నాడు కదూ. రేయ్, నేను ఓ అమాయకుడినని నాకేం తెలియదని మీ అంచనా. అయినా నాకంతా అర్థమవుతోంది. మనం ముగ్గురం ఒక గదిలో ఉంటున్నా నేను రవికి స్నేహితుడిగానే మిగిలిపోయాను. నువ్వు మాత్రం రవికి ఆత్మీయుడివి, అంతరంగికుడివి అయ్యావు. ఇలా ఎందుకు జరుగుతోందో నాకు తెలుసు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని వెధవను కాను. ఏమిట్రా నువ్వు అర్థం చేసుకున్నది? నీకు అర్థమైంది అన్నాడు వెంకు నవ్వుతూ. వెంకు నవ్విస్తూ నన్ను మరిపించాలని చూడకు. రవిని నిన్ను అర్థం చేసుకున్నాన్రా. మీరిద్దరూ ఒకటి, మీకెవ్వరూ లేరు. ఏ బరువు బాధ్యతలు లేవు. అన్నీ ఉన్నవాడిని నేను. ఆ స్టోర్స్లో పనిచేస్తే నాకు వచ్చే జీతం నాకు సరిపోదని మీతో పాటే నన్ను రానివ్వండి అంటే నేనేదో బాగుపడిపోతాననే కదరా. తెలివి లేదంటూ నన్ను రానివ్వలేదు. పైగా మీ సంపాదనతో సహాయం పేరిట నాకు ముష్టి వేస్తూ రుణగ్రస్తుడిని చేస్తున్నారు. ఈనాడు నేను అమ్మాయిని ప్రేమించానని, విధి వక్రించి నేను ఇలా అయిపోయానని, నన్ను ఎలాగైనా వదుల్చుకోవాలనే కదురా మీ ఇద్దరి తాపత్రయం. వారం రోజులుగా నా బాధ, ఆవేదన చెప్పుకోవాలని
స్నేహితులుగానే కాక ఆత్మీయులుగా, నా వాళ్ళుగా నా బాధ పంచుకుంటారని నేను ఆశించి రవితో నీకు ఎంతో చెప్పాలని అనుకుంటుంటే అవకాశం ఇవ్వకుండా వింటే మీద ఏం విరుచుకుపడుతుందోనని కదూ అలా పొద్దున లేవగానే పరిగెత్తి వెళ్ళిపోతూ రాత్రికి తిరిగి వస్తున్నారు. కానీ వెంకు, నాకు అభిమానం ఉందిరా. నా అభిమానాన్ని చంపుకొని మీ ఇద్దరికీ బలవంతంగా నా బాధను పంచి మీ జాలి సానుభూతి పొందాలని నాకేనాడూ లేదు. ఈనాడు నాకు ఉద్యోగం లేదు, నా గురించి నాకు బెంగ లేదు, అమ్మ చెల్లి ఏమైపోతారోననే బాధ తప్ప. అయినా మీ స్నేహాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ బరువు బాధ్యత మీకు అప్పగించే నిస్సహాయుణ్ణి కాను. కేవలం స్నేహ ధర్మాన నాకు ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని నేనెన్నడూ మర్చిపోను. ముఖ్యంగా రవికి రుణపడి ఉంటాను. నేను వెళ్ళిపోతున్నాను వెంకు. నాకిక్కడేం బాగాలేదు. నన్ను వెలివేసినట్టుగా తిరిగే మీ మధ్య నేను ఉండలేను. మీలా ఒంటరితనం అనుభవించలేని దౌర్భాగ్యుణ్ణి అంటున్న గోవింది మాటలకి వెంకు జాలి చూపలేదు. కోపంగా అసహ్యంగా చూశాడు. గోవిందు, నిజంగా నీ వంటి అల్పుడు అవివేకి మా మధ్య ఉండటానికి తగడు అన్నాడు విసురుగా. అవును, మీరు చాలా గొప్పవాళ్ళు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతోంది వెంకు. స్నేహం పేరిట నా నిస్సహాయత మీద జాలి సానుభూతులు లేవు. హేళన చిన్నచూపుతో నాకు సహాయం చేస్తూ గొప్పవాళ్లమని భుజాలు చరుచుకునే మీ వంటి గొప్పవాళ్ళు. గోవిందు, నోరు మూసుకో. మళ్ళీ పెదవి కదిపావంటే తెలివి తప్పిపోయే వరకు తంతాను, జాగ్రత్త. ఛీ, నీ వంటి తెలివి మాలిన వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. నీ వెధవ బుద్ధి. వెంకు అరిచాడు గోవిందు. అవమానం, నిస్సహాయత, బలహీనత అన్నీ కలగలిసిపోగా గోవిందు శరీరం ఊగిపోసాగింది. వెంకు, నువ్వు కొడతావా? ఎందుకు? నన్ను కొట్టే అధికారం నీకెవరిచ్చారు? ఆ రవి అండ చూసుకుని వాడు కొట్టాడు కదా అని నువ్వు చెయ్యెత్తితే ఊరుకునే వాజమ్మను కాను నేను అన్నాడు. గోవింది మాటలు పూర్తి కాకముందే వెంకు పెడీమంటూ గోవిందు చెంపల మీద బలంగా కొట్టాడు. ఛీ, నీకు విశ్వాసం లేదు. కుక్క నయం నీకన్నా. రవిని వాడు అనంటావా? ఏం, నీకు గొప్ప అయితే నాకు గొప్ప కావాలా? తను గొప్పవాడిని అనుకుంటూ మిగతా వారంతా తన నీడలో బ్రతుకుతున్నట్టు చూసే ఆ రవిగాడిని ఇంతకంటే గౌరవంగా నేను చూడలేను. అవునరా, ఎలా చూస్తావు, ఎలా పిలుస్తావు? విశ్వాసం అంటే నీకు అర్థం, కృతజ్ఞత అంటే ఏమిటో తెలిస్తేగా. అయినా నీ వంటి వాడిని తన ఆత్మీయుడుగా తలిచే రవికి బుద్ధి లేదు. అందరూ తనలాంటి మంచి మనుషులు అని అనుకోవడమే మొదటి పొరపాటు. ఆ పొరపాటు దిద్దుకోమని చెప్పడానికి నువ్వున్నావు. ఇద్దరూ బాగా సరిపోయారు. ఆత్మీయత, ఆప్యాయత, అనుబంధాలంటే మీకేం తెలుసురా, ఒంటరి వెధవలు. గోవిందు మాటలు తిన్నగారాని ఎదురుగా ఉన్న నన్ను నువ్వేమన్నా ఎన్నన్నా సహిస్తాను, కానీ రవిని గురించి మరొక మాట అన్నావో చంపేస్తాను అన్నాడు. అంతకంటే నువ్వు మంచి పని మరోటి చెయ్యవని నాకు తెలుసు. రవి అడుగుజాడల్లో నడిచే అపర ఆప్తుడివి కదూ హేళనగా అన్నాడు. వెంకు శరీరంలోని రక్తమంతా వేడికిపోయే సరసల మరుగుతున్నట్టు ఒళ్లంతా ఆవేశంతో ఊగిపోతోంది. పిడికిలి బిగించి గోవిందు వంక చూస్తూ గోవిందు చొక్కా పట్టి ఊపుతూ నీకేమైంది అన్నాడు. నాకేం కాలేదు. మీరు ఎంత స్వార్థపరులో తెలుసుకుంటున్నాను. నన్ను తప్పించుకోవాలని, వదిలించుకోవాలని మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలని నిన్ను అర్థం చేసుకున్నాను వెంకు. స్వార్థం అంటే ఏమిటో రవికి తెలీదు గోవిందు. అదేమిటో నీలో నేను చూస్తున్నాను. నిజంగా నీకు స్వార్థం లేక బరువు బాధ్యతలు తెలిసి ఆత్మీయత బంధాలకు విలువ తెలుసుంటే పెళ్లికెదుగుతున్న చెల్లి విషయం మర్చి ఓ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పోషించే తెలివి లేకపోయినా పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి తండ్రితో పోట్లాడి తన్నులు తినేవాడివే కాదు. ఆ అమ్మాయి నిన్ను నమ్ముకుని ఇల్లు విడిచి వస్తే నువ్వేం చేయగలవురా? నీ ఒక్కడి పొట్ట పోషించుకోవడానికే తెలివిలేని నువ్వు తల్లిని చెల్లిని పోషించడమే కాక ఓ భార్యను పోషించగలవా? బాధ్యత బరువు తెలిసిన వ్యక్తి చేసే పనులేనా ఇవి? వెంకు ప్రశ్నలకి విసురుగా వెంకు చెయ్యిని తీసేశాడు గోవిందు. నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నా స్వవిషయాలలో జోక్యం కలిగి చేసుకోవడానికి మీరెవరు? కటువుగా అడిగాడు. అవునరా గోవిందు, ఈ విషయం నీకు తెలిసినంత బాగా రవికి తెలీదు. తెలిస్తే రవి ఇలా అడ్డమైన ప్రతివేదవ దగ్గరుండి ఆత్మీయత ఆశించి పాకులాడేవాడు కాదు. నువ్వు తన తమ్ముడు అనుకొని రవి నీ గురించి ఆలోచించి అనవసరంగా శ్రమపడతాడు. కానీ అక్కర్లేదు. ఆయన గారి దయాధర్మాలను ఆప్యాయత అని ముసుగు వేసి నువ్వు చెప్పే కబుర్లు నాకు వినాలని లేదు. రవి అంత స్వార్థపరుడు కాదు వెంకు. నన్ను వాజమ్మగా తలిచి నాకు సహాయం చేస్తూ తనను దేవుడిగా తలవాలనే స్వార్థబుద్ధి గల ఆ రవి. అంతే. వెంకు గోవిందు చొక్కా పట్టుకుని చెయ్యెత్తాడు. గోవిందు వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ ఆ గదిలోనే ఒకరి మీద ఒకరు కలియబడి కొట్టుకున్నారు. బలంగా ఉండే వెంకు దెబ్బలకి గోవిందు తట్టుకోలేక కూలబడిపోయాడు. వెంకు, కదలకుండా ఈ గదిలోనే పడుండు అంటూ వెంకు గది తలుపులు
వేసి బెధవ కదలకుండా ఈ గదిలోనే పడుండే అంటూ వెంకు గది తలుపులు వేసి బయట నుండి తాళం వేసి వెనుదిరిగాడు. దూరాన రవి వెళ్ళిపోతున్నట్టు చూడ్డంతో వెంకు నిర్ఘాంతపోయాడు. చాలా దూరం వెళ్ళి ఆగిపోయాడు రవి. గబగబా అడుగులు వేస్తూ వచ్చిన వెంకుని చూస్తూ, గోవిందు లేడు ఇంట్లో, తాళం వేస్తున్నావేరా అన్నాడు మామూలుగా. రవి, నువ్వు ఇంటి వరకు రాలేదు అన్నాడు. ఆహా, ఏం, ఎందుకు అన్నాడు ఏం జరగనట్లు. జరిగిందేమీ తనకు తెలియనట్టుగా వెంకు రవి మొహంలోకి దీక్షగా మరింత పరీక్షగా చూశాడు. అలా చూస్తావేరా అన్నాడు రవి నవ్వుతూ. రవి, నిజంగా నువ్వు గది దగ్గరకు రాలేదు సూటిగా చూస్తూ అడిగాడు వెంకు. రాలేదు అన్నాడు రవి నవ్వుతూ. ఇంతకీ గోవిందు ఇంట్లో లేడా? లేకేం, ఉన్నాడు, కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు. నేను వెళ్ళేసరికి తలుపు బార్లా తెరుచున్నాయి, అందుకని ఇప్పుడు తాళం వేసొస్తున్నానన్నాడు. వెంకు తను చెప్పిన మాటల్ని రవి నమ్ముతున్నాడా లేదా అని పరిశీలిస్తూ. నిజంగా అంతేనా వెంకు? రవి సూటిగా చూస్తూ వెంకు భుజం మీద చేయి వేస్తూ అడిగాడు. అలా రవి సూటిగా చూడ్డంతో ఉలిక్కి పడుతూ, అంతే రవి, అంతకంటే మరేముంటుంది అన్నాడు తడబాటును దాచుకుంటూ. మరి అలా భయపడుతున్నట్టు, ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తావేరా? జుట్టంతా ఇలా చెదిరిపోయిందేం? అరే, ఈ మెడ మీద ఈ రక్తమేమిటి? కంగారుగా అడిగాడు రవి. ఇందాక గుమ్మం తాకింది రవి. ఏమిటి, గుమ్మం మెడ మీద తాకుతుందిరా ఏదో గీరుకున్నట్టు అన్నాడు రవి. అదే రవి, గుమ్మంలో పైన ఏదో మేకు. ఇంతకీ మిగిలిన డబ్బు సెడ్జి ఇచ్చాడా అంటూ మాట మార్చాడు వెంకు. నెలకు 10 రూపాయలు వడ్డీ అన్నాడు వెంకు. చివరికి 8 రూపాయలకు ఒప్పుకొని 500 ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని నీ దగ్గరికే బయలుదేరాను. ఇంతలో నువ్వు తాళం వేస్తూ కనిపించడంతో ఇక్కడే ఆగిపోయాను అన్నాడు రవి. వెంకు క్షణం సేపు రవి మొహంలోకి చూసి తలవాల్చేసుకున్నాడు. వెంకు, నాకు కాస్త పనుందిరా, ఈ డబ్బు తీసుకెళ్ళి మిగతా పనులని చూడు, నేను మళ్ళీ వచ్చి అక్కడే కలుస్తాను అన్నాడు రవి. రవి, నాకు తెలియకుండా నీకు పని? ఓహ్ అంటూ నవ్వి, తర్వాత చెప్తారా వెంకు, నీతో చెప్పకుండా ఎలా ఉంటానో అంటూ డబ్బు అందించి వెళ్ళిపోతున్న రవి వంక చూస్తున్న వెంకు ఓ పక్క రవి అంతా విన్నాడేమోనన్న అనుమానం కలిగింది. కానీ రవి మొహంలో మాటల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గుర్తుకొచ్చి ప్రతిరోజు ఉదయం 9:30కు సాయంత్రం 4 గంటల వేళ ఎన్ని పనులన్నా అవెంత అర్జెంటైనా అన్నీ వదులుకుని రవి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. ఎక్కడికి రవి అంటూ అడిగిన తన ప్రశ్నకు దేవి దర్శనానికి అంటూ ఓసారి రవి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మరేం ఆలోచించకుండా ముందుకు కదిలాడు వెంకు. తను నడుస్తున్నాడన్న మాటే గాని మనసంతా ఆవేదనతో నిండిపోయింది. నిజంగా తను స్వార్థపరుడేనా అని ప్రశ్నించుకున్నాడు. తనని ఓ దేవుడిగా, ఓ గొప్పవాడిగా తలవాలని తానెప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు. తను వాళ్లల్లో ఒకడిగా కలిసి వాళ్ళ ఆత్మీయతను పొందాలనే స్వార్థం ఉంది తనలో. తనే కాదు, వెంకు కూడా గోవిందు అన్నట్టు ఒంటరివాడే. అందుకే ఎదుటివారి ఆత్మీయతకు, ఆప్యాయతకు మొహం వాచిపోయి వాటి కోసం పాకులాడుతూ ఉంటారు. గోవిందు అన్నట్టు తమది ఓ అదృష్టమేనా? కాదు, దౌర్భాగ్యం. విధి తనకెవ్వరినీ మిగల్చలేదు. అనాథాశ్రమంలో పెరిగి స్కూల్ ఫైనల్ వరకు చదువుకుని తన బ్రతుకు వెతుక్కుంటూ ప్రపంచంలోకి వచ్చాడు. తన ఒంటరితనం 4 ఏళ్లు తనని అనుక్షణం భయపెట్టేది. తోడు కోసం మనసు తహతహలాడేది. సరిగ్గా అలాంటి సమయంలో వెంకుతో స్నేహం కలిగింది. అప్పుడు వెంకుకి తల్లి ఉండేది. ఆమె తనని వెంకులాగే చూసుకునేది. అయితే తన దౌర్భాగ్యపు నీడ వెంకును సోకింది. ఆమె వెంకుని తనకప్పగించి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి వెంకు తనకి బహిప్రాణమయ్యాడు. ఇద్దరికీ ఉద్యోగాలు దొరకలేదు. చివరికి టికెట్లు బ్లాక్లో అమ్మడం ప్రారంభించారు. గది కోసం వెతుకుతూ తిరిగే తమకి గోవిందు పరిచయం అయ్యాడు. తన గదిలో చోటివ్వడమే కాదు, మనసులో చోటుందని చెప్పాడు. అమాయకంగా ఉండే గోవిందు చాలా కొద్ది కాలంలో తామిద్దరేనన్న విషయం మరిపించి ముగ్గురం అన్నట్టుగా మార్చేశాడు. ఓసారి గోవిందు ఊరికెడుతూ తనని వెంకుని తీసుకెళ్లాడు. గోవిందుకి తండ్రి లేడన్న మాటే గాని ఉండటానికి ఇల్లు, కాస్త పొలం, తల్లి చెల్లెలు ఉన్నారు. అందరినీ మించి మమత పంచే తల్లి అనుబంధాలకు, అనురాగాలకు అర్థం చెప్పే చెల్లి ఉన్న గోవిందు అదృష్టానికి ఈర్ష్యపడలేదు. గోవిందుతో పాటు తాము కూడా ఆ అదృష్టానికి నోచుకోవాలని గోవిందు తల్లిని తమ తల్లిగా, చెల్లిని తమ చెల్లిగా అభిమానించారు. గోవిందు తల్లి జయమ్మ గోవిందుతో పాటు తమని తన వారిగా, తన కొడుకులుగా అభిమానించింది. ఆశించిన ఆత్మీయత, ఆదరణ, మమత లభించాయి. గోవిందు 12 ఏళ్ల చెల్లి రమ కూడా తామిద్దరిని అన్నయ్య అంటూ పిలవడంలో గోవిందు తమకు తమ్ముడైపోయాడు. ఒక తమ్ముడి పట్ల అన్నయ్యకు ఉండే బాధ్యత, బరువు ఎలాంటిదో అర్థం చేసుకున్న తను, వెంకు గోవిందు బాధ్యతని, బరువును సగం తీసుకున్నారు. కానీ ఈనాడు గోవిందు
బాధగా నిట్టూర్చాడు రవి. బరువుగా వేస్తున్న రవి అడుగులు అలా నడుస్తూ అబిడ్స్ని దాటి నాంపల్లి స్టేషన్ దాటి పబ్లిక్ గార్డెన్ దగ్గర ఆగిపోయాయి. కాళ్ళు లాగుతున్నట్లు అనిపించడంతో ఓ చోట కూలబడ్డాడు రవి. మనసంతా అర్థం కాని ఆవేదనతో నిండిపోయింది. రేయ్ గోవిందు, ఇలా మారిపోయినందుకు నాకు బాధ లేదు తమ్ముడు. కానీ నన్ను స్వార్థపరుడిగా తలంచినందుకే నేను బాధపడుతున్నాను. అయినా సరే గోవిందు, నువ్వంటే నాకు అసహ్యం, ద్వేషం కలగడం లేదు. భగవంతుడనే వాడుంటే నేను కోరుకునేది ఒక్కటే, వెంకు మాత్రం నన్నెప్పుడు అలా తలవకుండా చూడమనే. ఎందుకంటే వెంకు నా ప్రాణం. నన్ను బాగా అర్థం చేసుకున్నవాడు వెంకు ఒక్కడే. వెంకు లేకపోతే జీవితం నాకు నరకంగా కావడమే కాదు, ఒంటరితనం నన్నేం చేస్తుందో. రెండు మోకాళ్ల మీద తలానుంచుకుని ఆలోచిస్తున్న రవి హఠాత్తుగా ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్ల పొద చాటు నుండి పరిచితమైన కంఠం. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, అల్లరి చేశావంటే నీ బ్రతికే నాశనమవుతుంది. కర్కశంగా వినిపిస్తోందో కంఠం. ఏయ్ మిస్టర్, నన్ను బెదిరించి ప్రయోజనం లేదు. ఆడపిల్ల అంటే అంత చులకనా? నీకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఇంత దూరం వచ్చాను, కానీ నువ్వంటే. ఆ మాటలు పూర్తి కాకముందే వెకిలిగా నవ్వు వినిపించింది. నాకు బుద్ధి చెప్పాలని వచ్చావా, లేక బుద్ధిగా నేను చెప్పినట్టు వింటావా? పెద్ద పతివ్రత పోజులు. నీ వంటి వాళ్లను నేను చాలామందిని చూశాను. చూడు, బెట్టు చేయక రేట్ ఎంతో చెప్పు. యూ బ్రూట్ అంటూనే కెవ్వు నరవబోతూ నోరు నొక్కేసిన శబ్దం కావడంతో ఒక్క అంగలో లేచి పరిగెత్తాడు రవి. రవి అంటూ ఒక్క అంగలో వచ్చి రవి చేతిని పట్టుకుంటూ, చూడన్నయ్య ఈ రౌడీ వెధవా అంది. ఏయ్, వేషాలు వెయ్యకు. ఎవడో కోన్ కిస్కగాడిని పట్టుకుని అన్నయ్య అంటూ నన్ను బెదిరించాలనేనా అంటూ రవి వైపు తిరిగి, బ్రదర్, ఈ అమ్మాయి సంగతి నీకు తెలీదు. ఒట్టి బజారు మనిషి. నాతో చాలాసార్లు. అతడి మాట పూర్తి కాకముందే రవి తీక్షణంగా తన దగ్గరికి రావడంతో అడుగు వెనక్కి వేస్తూ, మిస్టర్, ఆ అమ్మాయి సంగతి నాకు బాగా తెలుసు. చెల్లి విషయం తెలియని అన్నయ్యను కాను. రేఖ, ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు. రవి మాటలు పూర్తి కాకముందే అతను గతుక్కుమంటూ, సార్, ఆ అమ్మాయి మీ చెల్లి అవునో కాదో అని నా చేత 50 రూపాయల వరకు ఖర్చు పెట్టించింది అంటూ ఏదో చెప్పబోయేలోగానే రేఖ అంతవరకు చేతిలో పట్టుకున్న పొట్లాన్ని విసిరి అతని మొహానికి తగిలేలా కొట్టింది. అతను మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఏమిటిది రేఖాజీ అన్నాడు రవి. రేఖ క్షణంసేపు రవి మొహంలోకి చూసింది. తలవాల్చుకుని 2 చేతులతో మొహాన్ని కప్పుకొని బావురుమంది. నువ్వు చాలా మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ అంటూ ఆపేసి, పద ఇంటి దగ్గర దిగబెడతాను అన్నాడు. రవితో పాటు 4 అడుగులు వేసి ఆగిపోయి రవి చేయి పట్టుకుని ఆపేస్తూ, అయితే ఆ పొట్లంలో ఉన్న 50 రూపాయల చీర కోసం అతనితో నేను వచ్చానని నువ్వు అనుకుంటున్నావా రవి అంది. నేను అనుకోకపోయినా నీకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోరేక, ఈ చిన్న చిన్న అవసరాల కోసం. రవి చటుకున కూలబడిపోయి ఏడుస్తున్న రేఖని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. నేను అందుకోసం రాలేదు రవి, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నన్ను నమ్ము అంది. రేఖాజీ, నా నమ్మకంతో నీకు అవసరం లేదు. నేను నమ్మాలని నువ్వు ప్రమాణం చేయనవసరం లేదు. నీ మనస్సే నీకు సాక్షిగా నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే మంచిది. నా గురించి నువ్వు మరోలా ఊహించుకోకు. ఈనాడు జరిగిన విషయం నేను ఎవరికో చెబుతానన్న భయంతో నా ముందు ప్రమాణం చేస్తున్నావు. కానీ నీ ప్రమాణాన్ని కూడా నేను నమ్మకపోతే ఏం చేస్తావు? అందుకే నాతో నా నమ్మకంతో నీకు అనవసరం. ఇక నుంచి మాత్రం ఇలా. లేదు రవి, నువ్వు నమ్మాలని కాదు నేను చెప్పడం. నిజానికి నేను కావాలని రాలేదు. సరదాగానా విస్తుపోతూ చూశాడు రవి. కాదు, సరదా అంటే ఐ మీన్ ఎక్స్పెరిమెంట్ చేద్దామని. ఆ రోజు నువ్వు చేయలేదు. ఈ అబ్బాయి రోజు దారి కాచి రోడ్లో ఏమిటో అవాకులు చవాకులు పేరుతూ వస్తూ ఉంటాడు. అందుకని బాగా బుద్ధి చెప్పాలని అనిపించింది. ఇవాళ అర్చన రాకపోవడం వల్ల వాడు నా చేతికి చిక్కాడు. ఆ రోజు హోటల్లో బిల్లు దగ్గర జరిగిన తమాషా చూశాక ఆ అబ్బాయిని బట్టల షాపుకి తీసుకెళ్ళి చీర సెలెక్ట్ చేశాను. అతనే డబ్బిచ్చాడు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను అతని దగ్గర డబ్బు ఉండదనుకున్నాను, బాగా బుద్ధి చెప్పాలనుకున్నాను. కానీ అంటున్న రేఖ మాటలకి జాలిపడాలో నవ్వాలో తెలియక 2 నిమిషాలాగి పకపకా నవ్వేశాడు రవి. రేఖాజీ, నీది అమాయకత్వం అనుకోవాలో లేక అల్లరి చేసే తత్వం అనుకోవాలో తెలియడం లేదు అన్నాడు. అందంగా ఎదుటివారిని 2 నిమిషాల పాటు తన్మయలను చేసేంత ఆకర్షణీయంగా నవ్విన రవి నవ్వును, అతని మాటల్ని చూసి తాను నవ్వేసింది రేఖ. అరే, అంతలోనే ఏడ్పు, అప్పుడే నవ్వు. సరే పద, చీకటి పడుతోంది అంటూ ముందు కదిలాడు రవి. వారి వెంట అల్లరిగా మాట్లాడుతూ నవ్వుతున్న రేఖను చూసి హఠాత్తుగా ప్రశ్నించాడు రవి. రేఖాజీ, నేనంటే నీకు అర్చనకు చాలా భయం కదూ, ఎందుకు అన్నాడు. నువ్వలా రోజు రౌడీ అబ్బాయిలా వెంటపడుతూ హలో ఏంజిల్ అంటూ అర్చనను అనడం చూస్తుంటే భయం వేయదు. నువ్వింత మంచివాడివి కదూ రవి, ఎందుకలా రోజు అంటూ
రవి మొహంలోకి చూసి ఆగిపోయింది. రోజుకొక్కసారైనా నేను అర్చనను చూడకుండా ఉండలేను. భయం నిండిన అందమైన కళ్ళు రోజుకొక్కసారైనా చూడాలనిపిస్తుంది అంటూ చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయాడు రవి. నేను మంచివాడినని ఎవరు చెప్పారు? నేనే అంటున్నాను. ఏం నువ్వు మంచివాడివి కావు? అయితే నేనంటే భయం పోయింది కదూ? అసలు నువ్వంటే నాకెప్పుడు భయం లేదు. అర్చనే నేను భయపడేలా తాను భయపడుతుంది. అయినా ఇక ముందు అర్చన కూడా భయపడదు. నేను చెబుతాగా నువ్వెంత మంచివాడివో అంది రేఖ. ఎదుటి మనిషిని అంత అమాయకంగా నమ్మకూడదు రేఖాజీ అన్నాడు రవి గంభీరంగా. నిజమే, కానీ నీ విషయంలో నేను పొరపాటు పడను రవి. ఆ రోజు సినిమా థియేటర్ నుండి తిరిగొస్తూ నేను ఏమనుకున్నానో చెప్పనా అంది. నాకు ఓ అన్నయ్య, రౌడీలా కనిపించిన సహృదయుడు, సంస్కారం గల అన్నయ్య దొరికాడనుకున్నాను అంటున్న రేఖ మొహంలోకి చూసి నవ్వేశాడు రవి. అతని మనసులో ఏమూలో కృతజ్ఞత నిండిపోయింది. నాంపల్లి వరకు అలా నడుస్తూ వచ్చి అక్కడ రేఖను బస్ ఎక్కించి తాను నడుస్తూ బయలుదేరాడు రవి. చాలా రాత్రి గడిచిపోయింది. చీకటిని కప్పుకున్న నిశ్శబ్దం వీధి లైట్ల మసక వెలుగులో సందు చివరి వరకు పరుచుకొని ఉంది. గుమ్మంలో కుర్చీ వేసుకొని కూర్చున్న వెంకు ఆందోళనగా సందు చివరి వరకు దృష్టి సారించి చూస్తున్నాడు. రవి ఇంకా రాలేదు. గదిలో గోవింద్ ముసుగుతని నిద్రపోతున్నాడు. టేబుల్ మీద టైం పీస్ 12 దాటినట్టు చూపిస్తోంది. రవి గోవింద్ మాటలు విన్నాడేమో, విని కూడా విననట్టు బాధపడుతున్నట్టు తాను గమనించకుండా వెళ్ళిపోయి ఎక్కడో ఏమూలో ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటాడు. తన సుఖాలను, మంచి మనసును, మమతను, అభిమానాన్ని, ప్రేమను తప్ప బాధను ఎదుటి మనిషికి పంచని రవి గురించి తనకు తెలుసు. చివరికి తాను బాధపడుతున్నట్లు కూడా ఎదుటివారి గుర్తించకుండా మసలే రవిని గోవిందు అర్థం చేసుకోలేదు. జరుగుతున్న విషయమేమీ గోవిందుకు తెలీదు. తెలిస్తే గోవింద్ అలా మాట్లాడేవాడు కాదు. కానీ అలా మాట్లాడడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. గోవిందు మాట్లాడిన మాటలకి కలిగే బాధ భరించలేక తను గోవిందును కొట్టాడు. రవి ఎంత బాధపడుతున్నాడో. పైకి ఎంతో నిబ్బరంగా కనిపించే అగ్నిపర్వతం తనలోని లావా తనను దహిస్తున్న నిశ్చలంగా ఎలా ఉంటుందో అలా ఉండే రవి ఇంత రాత్రి జరిగిపోతున్నా ఒంటరిగా ఎక్కడున్నాడో. తనే తెలివి తక్కువవాడు. రవి వెనకే వెళ్ళిపోతే బాగుండేది. ఉదయం ఎప్పుడో అన్నం తిన్న రవి ఇంతవరకు భోజనం చేయకుండా ఉండి ఉంటాడు. కప్పు కాఫీ తాగాలన్నా తన తోడు ఉండాలి. అయినా రవి మాత్రం ఇంటికి రాకుండా ఎందుకు ఉండాలి? గోవిందు ఏదో అంటే ఇంటికి రాకుండా ఉండడం ఏం బాగాలేదు. అసలు ఇంత జరగడానికి కారణం గోవిందు. వెధవ సుష్టుగా తిని నిద్రపోతున్నాడు. ఆందోళనగా వరండాలో పచార్లు చేస్తూ వీధి వంక చూస్తున్న వెంకు మనసులోని ఆతృత క్షణక్షణానికి పెరిగిపోసాగింది. వెంకు ఇక గదిలో ఉండలేకపోయాడు. గబగబా చొక్కా వేసుకుని గోవిందు వంక కోపంగా ఓసారి చూసి తలుపులు వేసి తాళం పెట్టి బయలుదేరాడు. రవి ఒంటరిగా వెళ్లే చోటు వెంకుకి బాగా తెలుసు. అది ట్యాంక్ బండ్. చాలాసార్లు రవి ఒంటరిగా వెళ్ళి అక్కడ కూర్చొని సర్వాన్ని మరిచి సిమెంట్ బెంచ్ మీద పడుకొని మౌతార్గాన్ వాయిస్తూ కాసేపు అలల వంక వెర్రివాడిలా చూస్తూ తన పరిసరాలను అలుముకున్న చీకటిని సైతం మర్చే రవిని ఆలోచించి గుర్తు రావడంతో బయలుదేరాడు వెంకు. సందుమలుపు తిరిగిన వెంకుకి దూరాన లైటు స్తంభం నీడ దగ్గర నుంచి వస్తున్న ఓ మనిషి ఆకారం, అక్కడి నుంచి వస్తున్న మౌతార్గన్ చప్పుడు వింటూనే ఆగిపోయాడు. ఆ ఆకారం దగ్గరికొచ్చింది. వెంకు కళ్ళ నిండా ఎందుకో నీళ్లు నిండిపోయాయి. రవి అంటున్న పిలుపుకి ఉలిక్కి పడుతూ చూశాడు రవి. రవి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని అంటూ వెళ్ళావు, ఇప్పటికి తీరికి చిక్కిందా? కోపంగా అడగాలనుకుంటూ వణికే గొంతుతో అడుగుతున్న వెంకు బుగ్గల మీద ఆ మసక వెలుగులో మెరిసిన తడిని చూస్తూనే చలించిపోయాడు రవి. ఆ కన్నీటి తడిని తాను గమనించానని అతనికి తెలిస్తే బావురుమని ఏడ్చి తనంతసేపు ఏం చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో తన నోటితోనే చెప్పిస్తాడని వెంకు భుజం మీద చేయి వేసి, ఏరా పనులన్నీ సవ్యంగా జరిగిపోయాయి కదూ అన్నాడు. రాత్రి 8 వరకే అయిపోయాయి. అప్పటి నుండి నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తున్నాను. టైం ఎంతైందేమిటి అన్నాడు. 1 గంట కావస్తుంది. ఇంతకు నిజం చెప్పు రవి, ఎక్కడికి వెళ్ళావు? ఓహ్, నాకు టైం తెలియలేదు అంటూ నవ్వుతున్న రవి వంక చూస్తూ, రవి మాట మార్చాలని ప్రయత్నించకు. నేను అర్థం చేసుకోకపోవడానికి నేను అంటూ నాలుగు కచ్చుకున్నాడు వెంకు. గోవిందుని కాదంటావు అన్నాడు తిరిగి నవ్వుతూ. రవి అంటున్న వెంకుకి ఆ క్షణంలో తన అనుమానం నిజం అన్న సత్యం తెలిసి ఉలిక్కి పడుతున్నట్లుగా చూశాడు. రవి, నువ్వు గోవిందు. వెంకు మాట పూర్తి కాకముందే రవి విసుగ్గా చూస్తూ, నాకు నిద్రొస్తోంది వెంకు, పద అన్నాడు. కాదు రవి అంటూ రవి చేపట్టుకున్న వెంకు ఉలిక్కి పడ్డాడు. అతని ఉలికిపాటను గుర్తించి అతనేదో అనేలోగానే, వెంకు నాకేం కాలేదు, నేను నిక్షేపంలో ఉన్నాను, పద అన్నాడు గంభీరంగా.
భోజనం చేయడానికి సిద్ధపడ్డ రవిని చూస్తూ, వద్దు రవి, పాలున్నాయి, అవి తాగి పడుకో అన్నాడు వెంకు. వెంకు, అనవసరంగా భయపడకు, అన్నట్టు రేపు ఉదయం 8 గంటలకే కదూ మనం వెళ్ళాలి అన్నాడు. వెంకు అవునన్నట్లు తలూపాడు. వాళ్ళిద్దరూ నిద్రపోయే వరకు నిద్రపోతున్నట్లు నటించిన గోవిందుకి వాళ్ళ మాటలన్నీ విని బహుశా రేపు గది విడిచి వెళ్ళిపోతారేమో అనుకున్నాడు. మర్నాడు ఉదయం అందరికంటే ముందుగా నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేసి తయారై కూర్చున్న రవినేమీ అనలేక వెంకు కూడా తన కాలకృత్యాలు గబగబా తీర్చుకున్నాడు. రేయ్ గోవిందు, లేరా అంటూ ముసుగు పెట్టుకున్న గోవిందును ఒక్క చెరుపు చరిచి, వెంకు, వీడిని నిద్రలేపి ముస్తాబు చేసి తీసుకొచ్చే బాధ్యత నీది, నేను ముందుగా వెళ్ళి ఏర్పాట్లని చూస్తాను అన్నాడు రవి. రవి, ఈ చలిలో నువ్వు వెళ్ళకపోతేనే నేను మస్తాన్కి అన్నీ చెప్పొచ్చాను అన్నాడు వెంకు. పర్వాలేదులేరా అంటూనే వెళ్ళిపోయాడు రవి. దాదాపు 8 దాటుతుండగా మస్తాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా అయిపోలేదా బాయ్ అన్నాడు. ఈ ప్రొపరేటర్ తెమ్మలేదు అన్నాడు తలదువ్వుకుంటున్న గోవిందును చూపిస్తూ. ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు గోవిందు. నిన్న తను వెంకు పొట్లాడి కొట్టుకున్నాక తనను గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయాడు వెంకు. వెంకు వెళ్ళిపోయాక చాలాసేపటి వరకు తను మనిషిలా ఆలోచించటం మానుకున్నాడు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ తానెంత అవివేకంగా తెలివి తక్కువగా మాట్లాడాడో అర్థం చేసుకుని సిగ్గుతో చితికిపోసాగాడు. పశ్చాత్తాపం లాంటిది కదిలింది. రవి ఎలాంటి వాడైతేనే తను రవికి ఏమవుతాడు? రవి చేసే ప్రతి పని రవి కానీ వెంకు కానీ తనతో ఎందుకు చెప్పాలి? వాళ్ళ మీద తనకి ఎటువంటి అధికారం ఉందని నిజానికి ఆలోచిస్తే తను చేసే ప్రతి పని వాళ్ళతో చెప్తున్నాడా? ముఖ్యంగా పద్మ విషయం చెప్పాడా? అయినా వాళ్ళు తనని నిలదీసి అడిగారా? లేదు. కానీ తను ఒట్టి లోఫర్, స్వార్థపరుడు. అవును, స్వార్థపరుడే. ఏ బాధ్యత బరువు లేని వాళ్ళందరికన్నా అన్ని బాధ్యతలు బరువులు ఉండి కూడా తను ముందుగా పద్మను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిరుద్యోగం, లేమి, బలహీనత, అసహాయత్వం ఇవన్నీ ఉన్న తను ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ అర్హత కలవాడేనా? తనను నమ్మి వచ్చిన పద్మకు తానేమివ్వగలడు? తన నిస్సహాయతను సైతం వాళ్ళు నిందించకుండా విమర్శించకుండా ఊరుకున్న వాళ్ళని తను పైకి ఏడ్వలేక, వెంకు ముందు తన ప్రవర్తన పట్ల సిగ్గుపడి పశ్చాత్తాపం ప్రదర్శించడం ఇష్టం లేక వెంకు అన్నం పెట్టగానే బుద్ధిగా తినేసి పడుకున్నాడు. రవి వచ్చే వరకు తను మెలకుగానే ఉన్నాడు. వాళ్ల మాటలు విన్నాడు. వాళ్ళు వెళ్ళిపోతారని, తనలాంటి స్వార్థపరుడి సంకుచితత్వం గల తన ఇంట్లో ఉండరనుకున్నాడు. కానీ చివరికి ఏదో జరగబోతోంది. తను వాళ్ల ముందు ఓడిపోయి తలవాలుస్తాడు. అది జరగబోయే 100 పాళ్ళు నిజం. ఇంకా ఎంతసేపు భాయ్ అన్న మస్తాన్ మాటలకి అద్దం ముందు నుండి కదిలి బట్టలు వేసుకున్నాడు గోవిందు. వెంకు తాళం పెట్టి వచ్చేలోగానే మస్తాన్ అడిగాడు, ఎక్కడికి అంటూ. గోవిందు ప్రశ్నకు నవ్వేస్తూ రవి భయ్య దగ్గరికి అన్నాడు. రవి ఎక్కడున్నాడు? హోటల్ దగ్గర. ఎందుకు అంటూ గోవిందు అడిగేలోగానే వెంకు వచ్చాడు. రాత్రి నుండి గోవిందుతో వెంకు మాట్లాడడం లేదు. పొద్దున రవి వాణ్ణి ముస్తాబు చేసి తీసుకొచ్చే బాధ్యత నీది అని చెప్పి వెళ్ళిపోయాక గోవిందు ఉన్నాడన్న మాట మరిచి కప్పుకున్న దుప్పటి లాగి పడేసి తల క్రింద పెట్టుకున్న దిండు లాగేసి ఇల్లు తుడవటానికి వచ్చిన ముసలవ్వ దగ్గర నుండి చీపురు లాగి గోవిందు మీదికి దుమ్మొచ్చేలా తుడవటం మొదలుపెట్టాడు వెంకు. విసుగ్గా లేచి కూర్చున్నాడు గోవిందు. అవ్వా, బాత్రూంలో పంపు కింద బకెట్ పెట్టాయి అన్నాడు. గోవిందయ్య స్నానం చేస్తాడా బాబు అంటూ ముసలవ్వ వెళ్ళిపోవడంతో టవల్ విసురుగా తల మీద ముసుగు పడేలా గోవిందు మీదికి విసిరి తన పనిలో లీనమైపోయాడు వెంకు. గోవిందు స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద కాఫీతో పాటు బట్టలు కూడా తీసి పెట్టాడు. కాఫీ తాగేసి కొత్త బట్టల వంక చూసి వెంకు వంక చూశాడు. వెంకు ముసలవ్వను పిలిచి కబుర్లు చెప్తూ గోవిందు వైపు మొహం కనపడకుండా నిలబడి ఉన్నాడు. గోవిందు తన పాత బట్టల కోసం వంకెన చూశాడు. ఖాళీగా కనిపించింది. సూట్ కేసు తీసి చూశాడు. రాలేదు. ముసలవ్వ వెళ్ళిపోగానే అడగాలనుకుంటూ తలదువ్వుకోసాగాడు. మస్తాన్ రావడంతో ఇక వేసుకోక తప్పలేదు. తాళం చేతులను ఆడిస్తున్న వెంకు బట్టలు మాత్రం పాతవే, ఇస్త్రీ చేసిన బట్టలు. ఆయియే ప్రొపరేటర్ సాబ్ అంటున్న 4-5 స్నేహితులు ఆహ్వానిస్తూ ఉంటే బిత్తరపోతూ చూశాడు గోవిందు. ఆ వీధంతా మారుమోగేలా సినిమా రికార్డులు, ఎదురుగా కనిపించే హోటల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వీధిలో చాలాసార్లు తిరిగాడు గోవిందు. కానీ అక్కడ హోటల్ ఉన్నట్టు గుర్తేలేదు. గోవింద్ విలాస్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డు, అందంగా ఉన్న 2 గదులలో ఉన్న ఆ హోటల్ యజమాని తనే అన్న విషయం తెలిసి నిర్ఘాంతపోయాడు గోవిందు. ఆ వీధి మున్సిపల్ కౌన్సిలర్తో పాటు మరో 2-3 పెద్ద మనుషులు స్నేహితులు వచ్చారు. వచ్చిన అతిథులకు కాఫీ టిఫిన్లు ఇచ్చారు. వంటకాలలో మస్తాన్ ఆజమాయిషీతో రుచిగా తయారయ్యాయి. టిఫిన్లు కాఫీలు తాగేసి అందరూ ఆ హోటల్ మరింత వృద్ధి కావాలని ఆశిస్తూ వెళ్ళిపోయారు.
ప్రొపరేటర్ సీట్లో కూర్చున్న గోవిందుకు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది. ఎక్కడా కూర్చోకుండా గుమ్మంలో నిలబడ్డ 6 అడుగుల విగ్రహాన్ని చూస్తుంటే గోవిందుకి నోట మాట రాలేదు. వీధిలోకి చూస్తున్న రవిని సరిగ్గా చూడలేకపోతున్నాడు గోవిందు. అతని కళ్ళ నిండా నీళ్లు. వెంకు మాత్రం హడావిడిగా తిరుగుతున్నాడు. వచ్చి వెళ్ళిపోతున్న ప్రతివారు గోవిందును అభినందిస్తున్నారు. దాదాపు 11 కావస్తోంది. కొత్త హోటల్, పైగా మస్తాన్. ఉన్న 2 తమ్ముళ్లలో ఒకడు హోటల్ పక్కనే కిళ్ళీ దుకాణం తెరిచాడు. మరొకడు పనిగట్టుకొని మరీ వెళ్ళి వీధిలోని వాళ్ళని ఆహ్వానించడం వల్ల జనం బాగానే వస్తున్నారు. రవితో ఏదో మాట్లాడాలని, ఏదో చెయ్యాలని ఆతృతగా, ఆవేదనగా, ఉద్వేగంగా ఉంది గోవిందుకు. కానీ కదల్లేక, పిలవలేకపోతున్నాడు. రవి అన్న 2 అక్షరాలు పలికే అర్హత తనకు లేదన్నట్టుగా గోవిందు గొంతులో నుండి ఆ 2 అక్షరాలు బయటికి రాలేకపోతున్నాయి. మరో గంట గడిచేసరికి గోవిందు సీట్లో నుండి కదిలాడు. ఇంతలో ఎవరో వచ్చి బిల్లిస్తూ అలాగే అభినందనలు తెలిపారు. నిజానికి ఆ అభినందనలు అందుకునే అర్హత తనకు లేదనుకుంటూ రవి కోసం చూశాడు గోవిందు. అంతవరకు అక్కడే ఉన్న రవి కనిపించలేదు. ఆ విషయం తెలియడంతోనే వెంకు కంగారుగా పరిగెత్తాడు. వెంకు ఇంటికి వెళ్ళేసరికి రవి లేడు. వేసిన తాళం వేసినట్టే ఉంది. రవి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు. ఆ రోజు ఆదివారం అని తెలిసిన వెంకు రవి దేవి దర్శనానికి కూడా వెళ్ళడనే విషయం గుర్తుకు రావడంతో రవి ఎక్కడికి వెళ్ళాడో తెలియక అయినా వెంకు కాళ్ళు ముందుకు కదిలాయి. రవి ఉంటాడనుకుంటూ వెళ్ళిన వెంకు అర్చన ఉండే వీధిలోని సందు అంతా బాగా చూసి వెంతిరిగి వచ్చేసరికి వాలు కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్న రవి కనిపించాడు. రవి అంటూ నుదుటి మీద చేవేసి చూశాడు. కాలిపోతోంది. వెంకు చేతి స్పర్శకి కళ్ళు తెరిచి చూసి నవ్వేస్తూ, నువ్వు అక్కడే ఉండలేకపోయావా వెంకు? గోవిందు ఒక్కడే, ఏమీ తెలియక కంగారు పడతాడేమో. అతనేం కంగారు పడడు రవి. అయినా నీకు గోవిందు విషయమే తప్ప మరో విషయం తోచదా ఏమిటి అంటూ విసుక్కుంటూ లోపలికి వెళ్ళి పక్కపరిచాడు. వెంకు, ఈ మాత్రం జ్వరానికే నువ్వు ఇలా కంగారు పడటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళు సాయంగా. లేదు రవి, ఇంతవరకు వాడి విషయంలో నువ్వు చేయమన్న పనులన్నీ చేశాను. ఈ నిమిషం నుండి నేను గోవిందు గురించి ఆలోచించకూడదన్న నిర్ణయానికి వచ్చాను. వెంకు ఏదో అనబోయాడు. వద్దు రవి, ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతంగా ఒప్పించాలని, శాసించాలని ప్రయత్నించకు. మొండితనం అంటూ వస్తే నేను వెంకు, అసలేం జరిగింది? గోవింద్ అంటే నీకు వాడి మీద నాకు కోపం లేదు, ఈర్ష్య అంతకన్నా లేదు. అసలు గోవిందు పట్ల నాకు ఎటువంటి అభిప్రాయం, ఆలోచన లేదు రవి. నేను అతన్ని, వాడికి ఇన్నాళ్ల జ్ఞాపకాలను మర్చిపోవాలనుకుంటున్నాను అంటూ గబగబా బయటికి వెళ్ళాడు వెంకు. రవి చిన్నగా నవ్వుకున్నాడు. వెంకుకి గోవిందు మీద చాలా కోపం వచ్చింది. తానంటే వెంకుకి వెర్రి అభిమానం. ఆ అభిమానమే ఈనాడు గోవిందును క్షమించనీయడం లేదు అనుకున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్న వెంకును ప్రొపరేటర్గా దర్జాగా కూర్చున్న గోవిందు రూపం గుర్తుకొచ్చి ఇంత చేసిన రవితో ఒక్క మాట మాట్లాడలేదు. వాడు నిజంగా స్వార్థపరుడు అనుకున్నాడు. డాక్టర్ వచ్చి వెళ్ళిపోయాక రవి ఎర్రబారిన కళ్ళను చూస్తూ పక్కనే కూర్చున్నాడు వెంకు. రవి నుదురు, కణతలు రాసుకోవడం చూసి, నేను అమృతాంజనం రాయనా రవి అంటూ వెంకు వంక చూస్తూ చిన్నగా నవ్వబోయాడు. రవి, ఒక్క మాట చెప్పరా అన్నాడు. నా బాధ్యత అంటూ గోవిందుకు ఆ హోటల్ పెట్టించావు. వాళ్ళ అమ్మకు చెల్లికి రమ్మంటూ ఉత్తరం రాశావు. రాగానే ముకుందయ్యతో మాట్లాడి గోవిందు పెళ్లి చేయిస్తావు. మరి నాకో కోరిక ఉంది రవి. గోవిందు అడగకుండానే అన్నీ చేశావు. నేను నోరు తెరిచి అడుగుతున్నాను, కాదనవు కదూ అన్నాడు. వెంకు, నీ కోరిక కాదనలేను, కానీ వాయిదా వేస్తానని చెబుతున్నాను అన్నాడు రవి నవ్వేస్తూ. అయితే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు వెంకు కోపంగా. ఇంతకీ అసలు విషయం ఏమిట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీకు చెయ్యాలని. ఎవరికి? నాకేనా అంటూ నవ్వి, నన్నెవడు చేసుకుంటాడ్రా అన్నాడు. ఏం తెలిసి ఏ ఆడపిల్ల ఈ రౌడీ రవిని చేసుకోదు అన్నాడు. అయితే ఆ దేవి దర్శనం అంటూ వెళ్తావెందుకు? కోపంగా అడిగాడు వెంకు. రవికి హఠాత్తుగా అర్చన గుర్తుకొచ్చింది. అతని పెదవుల మీద అప్రయత్నంగా అర్చన, ఏంజిల్ అన్న మాటలు వెలువడ్డాయి. వెంకు, దేవి దర్శనంతో పాటు జీవితాంతం ఆరాధకుడిగా మిగిలిపోయే అదృష్టం ఉంటే చాలు వెంకు, అంతకంటే నేనేం కోరను. అర్చన ఎంత దయగా చూస్తుంది, ఎంత పవిత్రంగా కనిపిస్తుంది అని అనుకుంటున్న రవి వెంకు ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. రవి అంటూ మళ్ళీ పిలిచాడు వెంకు. వెంకు, నాకు చెల్లి దొరికిందిరా, రేఖ. నీకు గుర్తుంది కదూ ఆ రోజు సినిమాలో అంటూ అంతకు క్రితం రోజు పబ్లిక్ గార్డెన్లో జరిగిందంతా చెబుతూ మాట మార్చేశాడు రవి. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.